మూడోది, ఇందులో రాజకీయాల్లో స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో సనాతన ధర్మం వదలని సనాతన యోగి హరిహర వీరమల్లు గారు, ప్రధానమంత్రి గారు చాలా బాగా పాలిస్తున్నారు. ఇవన్నీ చెప్తూ ధర్మాన్ని పాటిస్తున్నారు. ధర్మం సార్, హిందీలో కానీ సంస్కృతంలో కానీ ధర్మం అనేదాన్ని మతం లేకపోతే అభిమతం అనేదానికి పర్యాయపదంగా వాడుతూ ఉంటారు. కర్నూలు అంటే కర్నూలు దగ్గరలో జరిగింది అది. కర్నూలు హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీ జనాభా గణనీయంగా ఉన్నటువంటి రాష్ట్రం, జిల్లా. అవును, వాస్తవంగా ధర్మం గురించి మాత్రమే అక్కడ ఒక ధర్మము, సనాతన ధర్మము, అక్కడ వేషభాషలు, వీళ్ళు చేసినవి వ్యక్తిగత విశ్వాసాలు, వాటిని ఎవరు ఏమీ అనరు. కానీ ఒక మత సామరస్య సందేశం ఇచ్చుంటే దేశానికి ఎంత బాగుండేది. ఇప్పుడు జడ్జి గారి మీద కూడా, ప్రధాన న్యాయమూర్తి గారి మీద కూడా చెప్పు విసిరేంత అసహనం దేశంలో తాండవిస్తున్నటువంటి ఈ సమయంలో కర్నూలు లాంటి ఒక కేంద్రంలో ఒక మత సామరస్య సందేశం దేశానికి వెళ్తే ఎంత బాగుండేది. అటువంటి ప్రశ్నే లేదు. ఒకరినొకరు పొగుడుకోవటము. ఇంకా ఆయన మోదీ గారు దేవుళ్ళ లిస్టు, నిజంగా కర్నూలులో పుణ్యక్షేత్రాలు ఎక్కువ. అహోబిలం, యాగంటి, శ్రీశైలం, అలంపురం కూడా పక్కనే దాదాపు చాలా ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ భాగం కొండల్లో కూడా ఉంటాయి. ఇదంతా ఉంది. కానీ భారతదేశంలో రెండవ అతిపెద్ద గుమ్మజ్ కూడా కర్నూలులోనే ఉంది. ఉస్మానియా కాలేజ్ పక్కనే ఉంటుంది. కొండారెడ్డి బురుజు దాని గురించి ప్రస్తావించారు. ఐ థింక్ లోకేష్ ఎవరో తీసుకొచ్చారు, వెల్ అండ్ గుడ్. కానీ ఈ మత సామరస్య సందేశం వల్ల రాకపోవటం మటుకు ఒక లోటుగా కనిపిస్తుంది. ఇది పొలిటికల్ పార్ట్. మూడోది వ్యక్తుల పార్ట్. ఇద్దరు యువ నాయకులు ఉన్నారు, ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇద్దరేమో కాకలు తీరి ఆరితేరినటువంటి నాయకులు ఉన్నారు. సరే, కొన్నిసార్లు కలిసి ఉన్నారు, కొన్నిసార్లు కలహించుకున్నారు, కానీ ఇద్దరు ఉన్నారు. కానీ ఇద్దరు యువ నాయకులు ఉన్నారు కదా. అక్కడ